హలో ఫ్రెండ్స్, పూర్తిగా రెస్టారెంట్ స్టైల్లో నేను ఎగ్ కర్రీ చేశాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలా 4 ఆనియన్స్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్లా తయారు చేసుకొని ఉంచుకోవాలి. అలాగే మనము ఇప్పుడు టమోటాలను కూడా 3 టమోటాలను తీసుకొని పేస్ట్లా చేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి. మనకు కావాల్సిన ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇందాక ఉడకబెట్టుకొని ఉంచుకున్న ఎగ్స్ని మనము ఇలా క్రష్ చేసి స్పూన్ తోటి ఇలా క్రష్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకి ఎగ్స్ బాగా మసాలా పట్టి బాగా టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఉంచుకున్న ఎగ్స్ని ఆయిల్లో బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గర పడుతున్నాయి చూడండి. ఈ కలర్లోకి గోల్డెన్ కలర్లోనికి ఎగ్స్ రావాలి. ఇలా మొత్తం ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఉంచుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోనికి తీసేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోనికి ఎగ్స్ మొత్తం తీసి ఉంచుకోవాలి. చూడండి, ఎగ్స్ బాగా రెడ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చాయి. ఇలా ఉంచుకున్న తర్వాత అదే కడాయిలో మనము ఇందాక ఆనియన్ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాము కదా, ఆ పేస్ట్ని ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా 4 ఆనియన్ తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే పేస్ట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇలా పేస్ట్లో తీసుకున్న ఆనియన్ని గ్రేవీని మనము ఆయిల్లో వేసి బాగా మిక్స్ చేసుకుంటూ 10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ మధ్యలో ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. సో మనకి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ దగ్గర పడుతుంది. అలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ పడుతుంది. ఇలా ఫ్రై చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ మనము ఆనియన్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆనియన్ గ్రేవీ మొత్తం గోల్డ్ కలర్లోనికి వచ్చేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా గ్రేవీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక టమోటాని పేస్ట్లా చేసుకున్నాం కదా, ఆ గ్రేవీని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గ్రేవీ, టమోటా గ్రేవీ, అల్లం వెల్లుల్లి పేస్టు 3 వేసి బాగా 10 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ అడుగట్టకుండా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే త్వరగా అడుగు అంటకుండా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన దానిలో మనం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేసుకుందాము. ముందుగా యాడ్ చేసుకుంటే మనకి అంత టేస్టీగా కర్రీ ఉండదు. ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ కర్రీకి వస్తుంది. ఇది పూర్తిగా రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను. నేను చేసే విధంగా చేసుకుంటే మనకి ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎల్లో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఎల్లో పౌడర్, గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత తగినంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే స్పైసీగా కావాలనుకుంటే 2 స్పూన్ కారంని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. మసాలాలు గ్రేవీకి పట్టేంత వరకు మనము మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ని లేదా రాళ్ళ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మగ్గించుకోవాలి.
మనము ఆయిల్లోనే మగ్గించుకుంటున్నాము, వాటర్ని యాడ్ చేయలేదు. ఇలా మగ్గించుకున్న తర్వాత మనము కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్డ్ మనకి ఆప్షనల్ మాత్రమే. గ్రేవీ మనకి కావాలనుకుంటే కర్డ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది రెస్టారెంట్ స్టైల్లో కాబట్టి మనకి కర్డ్ కంపల్సరీ యాడ్ చేసుకుంటే మంచి టేస్టీగా ఎగ్ కర్రీ వస్తుంది. మనకి గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది. సో కావలసినంత కర్డ్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము మిక్స్ చేసుకోవాలి. చూడండి, గ్రేవీ మనకి మంచి కలర్ఫుల్గా వచ్చింది. మీకు కర్డ్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. కర్డ్ యాడ్ చేయడం వల్ల కర్రీ ఇంకొంచెం టేస్టీగా వస్తుంది. ఇలా మొత్తం గ్రేవీని మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గించుకున్న గ్రేవీ చూడండి, ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఇప్పుడు మనం పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాము. పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి కర్రీ ఇంకా కొంచెం ఎక్కువ టేస్టీగా వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనము ఇప్పుడు ఎగ్స్ని ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, గ్రేవీ మంచి చిక్కగా వచ్చింది. మనము కర్డ్ని యాడ్ చేయడం వల్ల గ్రేవీ ఇంకొంచెం బాగా తయారవుతుంది. మనకు సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకొని 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ బాగా కుక్ అవుతుంది. వాటిని యాడ్ చేసుకున్న తర్వాత మనము 10 minutes ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మినిమం 10 minutes పడుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఎగ్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఎగ్ మసాలాని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్ కర్రీ ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోనికి, రైస్లోనికి మనము ఈ కర్రీ తినొచ్చు. చపాతీలోనికి అయితే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతేనండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది.